ఇప్పుడు భావదాస్య మూలాల పుస్తకాన్ని ప్రొఫెసర్ తిరుపతిరావు గారు ఆవిష్కరిస్తారు. ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతిరావు గారిని సంభాషించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. పద్మశ్రీ హనుమన్లు చౌదరి గారు, మిత్రులు కిషన్ రావు గారు, అలాగే పెద్దలు వి శ్రీనివాసరావు గారు, ఆథరు బొమ్మరాజు సారంగపాణి గారు, ఇతర పెద్దలు, చక్రవర్తి గారు, మిత్రులారా, నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి పుస్తక ఆవిష్కరణలో పాల్గొమ్మని చెప్పడం అదంతా కూడా ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ గ్రేట్ ఆనర్. ముఖ్యంగా ఈ భావదాస్య మూలాలు సారంగపాణి గారు రాసిన పుస్తకం అవుతుందో అది చదివాను. చాలా బాగా రాశారు. అది వెల్ రీసెర్చ్డ్ బుక్. చాలామంది ఆథర్స్ను రిఫర్ చేశారు. ఇప్పుడు అది టైమ్లీ ఆల్సో, ప్రజెంట్ కాంటెక్స్ట్కి ఇట్స్ ఎ వెరీ టైమ్లీ బుక్. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ దెన్ కన్వే మై congratulations to Sarangapani garu and the co-author Mailavar Sudha Mohan garu, both of them. అలాగే ఇది పుస్తకాన్ని పబ్లిష్ చేసిన నవయుగ పబ్లిషర్స్ గారు, తర్వాత సంపాదకులు మల్లికార్జున్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విజయసారథి గారు ఇంకా ఇతరులు వచ్చి ఈ బుక్ ఆవిష్కరించామని చెప్పలేదు, కొంచెం మాట్లాడి దీనిపైన. అంటే ఆ టైటిలే నాకు కష్టంగా అనిపించింది ఫస్ట్. ఆ టైటిల్ అర్థం చేసుకోవటానికి కొంచెం టైం పట్టింది. దీని మీద మాట్లాడాలంటే కష్టమేనంటే, పర్వాలేదు మాట్లాడగలుగుతారు, మాట్లాడండి అని అన్నారు. సరే, వారి నమ్మకానికి ఇంకా కృతజ్ఞతలు తెలియజేయాలి. మొట్టమొదలు ఇంతకుముందే చెప్పారు మల్లికార్జున గారు, జేమ్స్ మిల్ ఏదైతే బుక్ రాశారో ద బ్రిటిష్ హిస్టరీ ఆఫ్ ఇండియా, దానిపైన ఆ జేమ్స్ మిల్ ఏ విధంగా ఇక్కడున్న పరిస్థితులను, సమాజాన్ని, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, పరిపాలనా పద్ధతులు, రాజులు, ఇక్కడ ఉన్న ఓవరాల్ సొసైటీ, ముఖ్యంగా బ్రాహ్మణ్స్, వీటన్నిటి మీద కూడా ఆయన ఒక నేరేటివ్ ఇచ్చాడు అన్నట్టు. అది బాగా వక్రీకరించారనేది తెలుస్తూనే ఉంటుంది. ఎవరి పుస్తకం చదివినా కూడా అసలు ఇలా లేదు కదా, ఇలా రాశాడు అనేది ఈజీగా మనకు అర్థమవుతుంది చూడగానే. ఇంకా దాంతోపాటు వీరేంటంటే కుందన్ సింగ్, కృష్ణమహేశ్వర్లు వాళ్ళు ఒక బుక్ రాశారు, కలోనియల్ డిస్కోర్స్ అండ్ ద సఫరింగ్ ఆఫ్ ఇండియన్ అమెరికన్ చిల్డ్రన్. ఆ బుక్ కూడా ఇట్ ఈస్ ఎ క్రిటిక్ ఆన్ కలోనియల్ మైండ్ సెట్ ఓవరాల్గా. సో ఏ విధంగా ఈ వలసవాదాన్ని దాన్ని అంటే
అది దాన్ని ఇది బాగుంటుంది అని ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరినీ చిన్న చూపు చూసేటట్టు ఎట్లా చేశారు అన్ని ఒక్కొక్కటి ఎట్లా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. అందులో ఒక్కొక్క అంశం తీసుకొని చెప్పడం జరిగింది. దానిపైన అంత చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ పుస్తకం అందరూ బాగా చదివితే బాగుంటుందని అనిపిస్తుంది. దాని కాస్ట్ కూడా చాలా తక్కువ పెట్టారు, 250 రూపాయలు పెట్టారు. ఈవెన్ మన జిరాక్స్ తీసుకొని చేసినా కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది దానికి. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్ బుక్. అండ్ ఇక్కడ ఇంత మేధావులు ఉన్నారు. ఇంతమంది మేధావుల ముందు నేను ఈ పుస్తకం గురించి ఎక్కువ చర్చించడం కూడా కొంచెం సాహసమే అవుతుంది నాకు. బట్ నాకు జాబ్ ఇచ్చారు కాబట్టి తప్పదు, ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. మొట్టమొదలు క్లుప్తంగా చెప్తాను ఒక 10 నిమిషాలు. అసలు జేమ్స్ మిల్లు దేన్ని ఆధారంగా చేసుకొని, ఎందుకంటే ఫస్ట్ మేజర్ డిస్కషన్ అదే ఉంది పుస్తకంలో. జేమ్స్ మిల్, బ్రిటిష్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఏ విషయాలను ఆధారంగా, ఎవరైనా ఆథర్ రాసినప్పుడు సోర్సెస్ కావాలన్నట్టు. వాట్ ఆర్ ద బేసిక్ సోర్సెస్ ఆధారాలు. సో వీటిని ఆధారంగా చేసుకొని ఆయన ఈ పుస్తకం రాశాడు అని అంటే సరైన ఆధారాలు లేవు ఆయనకు. ఆయన ఇండియాకి రాలేదు, అక్కడక్కడ కొన్ని రచనలు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అని రాశాడు. బట్ హీ డజంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ బేసిస్ అనేది లేదు దానికి, పుస్తకానికి. మెయిన్ ఆధారం దానికి ఏమైందంటే ఆయనకు ఎవరైనా రచయిత ఏమవుతారంటే కాంటెంపరీ టైం, సమకాలీన పరిస్థితుల్లో ఏవైతే ఉంటే వాటితో ప్రభావితం అవుతారు. అప్పుడు ఆయనకు సమకాలీన పరిస్థితులు అంటే ఏమున్నాయి, అక్కడ యూరోప్లోను ఇంగ్లాండ్లో ఉన్న పరిస్థితులే సమకాలీన పరిస్థితులు అక్కడ ఉన్న ఓవరాల్గా. సో అప్పుడున్న అరిస్టోక్రసీ కానివ్వండి, అక్కడున్న మోనార్కీ కానివ్వండి, అక్కడున్న చర్చ్ కానివ్వండి, వీటన్నిటిని చూసి ఆయన ప్రభావితమై దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ దాన్ని ప్యారలల్గా ఇక్కడ అలాగే ఉంటుంది అనుకొని దాన్ని ఆధారంగా చేసి ఇక్కడ రాయడం జరిగింది అన్నట్టు. సో ఈజ్ బేసిస్ ఈజ్ వాట్ ఎవర్ ద సొసైటీ వాజ్ దేర్ ఇన్ బ్రిటన్, నాట్ ఇన్ ఇండియా. అక్కడ బ్రిటన్ గురించి రాసినవి కరెక్టే రాశాడు, కానీ అక్కడ ఉన్న వాటిని ఇక్కడికి పోల్చేసి అవే ఇలా ఇక్కడ కూడా అలాగే ఉందని రాయడము, అలాగే ఉందని లేదు, ఇక్కడ చెడ్డగా ఉందని రాశాడు అన్నీ. ఇప్పుడు ఉదాహరణకు బ్రాహ్మణులు తీసుకుంటే బ్రాహ్మణుల గురించి చాలా వ్యతిరేకంగా రాశాడు. వాళ్ళు దోపిడీదారులు, అప్రెసర్స్, మొత్తం కంట్రోల్ చేశారు, సొసైటీని అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారని. ఇక్కడ చాలా కుల వ్యవస్థ కూడా చాలా చెడ్డగా ఉందని, అన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి సొసైటీలో, అన్ని డివిజన్స్ ఉన్నాయని, ఒకరికొకరు కలిసి లేరని, ఇండియా ఈజ్ నాట్ ఏ నేషన్ అని, ఇట్ ఈస్ ఆఫ్ మెనీ నేషన్స్ అని, ఇట్స్ నాట్ ఏ వన్ పొలిటికల్ యూనిట్ కాదు, దే ఇస్ నో నేషనల్ కాన్షియస్నెస్ కూడా లేదు ఈ దేశంలో, అంత దే ఆర్ డివైడెడ్ అని. తర్వాత రాజులు కూడా మరీ దుర్మార్గంగా ఉండేవారు రాజులు. ఇక్కడ ఏది ఒక డిక్టటోరియల్గా ఉండేవారు, వాళ్ళకు చట్టం ధర్మం అనేది ఏది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు, ఏది ఇష్టం వాళ్ళు అని. అట్లా ప్రతిదీ కూడా వ్యతిరేకంగా చెప్పడం. అట్లా క్షత్రియుల గురించి కూడా చాలా నెగిటివ్గా రాశాడు. అంటే క్షత్రియులు అంటే అక్కడ అరిస్టోక్రసీ కంపేర్ చేశాడు, బ్రాహ్మణులు అంటే అక్కడ ఉన్న చర్చికి కంపేర్ చేశాడు అన్నట్టు. ఇంకా అక్కడ ఉన్న మొనార్కీ అంటే ఇక్కడ ఉన్న రాజులకు కంపేర్ చేసి దాన్ని అంతా ఇక్కడ అన్నట్టు అట్లా చెప్పడం జరిగింది. దీంతో ఐడియా వచ్చేస్తుంది అనుకుంటా. మరి ఇలా చెప్తే అసలు పరిస్థితి ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? సర్టన్లీ ఇట్ ఈజ్ నాట్ ట్రూ. బట్ మనది తీసుకుంటే ఒక 2-3 నిమిషాలు మన పరిస్థితి ఏంటని తీసుకుంటే, అసలు హిందూయిజం తీసుకున్నా, మన భారతదేశం సివిలైజేషన్ తీసుకున్నా కూడా ఓల్డెస్ట్ సివిలైజేషన్, దిస్ ఈజ్ వన్ సివిలైజేషన్, వన్ రిలీజన్ విచ్ స్టూడ్ ద ఆన్స్లాట్ ఆఫ్ మెనీ ఇన్వేషన్స్, అన్లైక్ మెనీ అదర్ కంట్రీస్. చాలా దేశాల్లో ఎక్కడెక్కడైతే ఇన్వేషన్ జరిగినాయో అక్కడ వాళ్ళ పాత మతాలన్నీ తుడుచుకుపెట్టుకుపోయినాయి. చాలామంది అక్కడి నుంచి పారిపోయి వస్తే మన దేశంలో షెల్టర్ ఇచ్చాం మనం, ఇక్కడ కాపాడాము మనం, కానీ అక్కడ మొత్తం రిలీజనే మొత్తం పోయింది ఆడ. అలా కాకుండా దాదాపు 1000 సంవత్సరాలు మనం విదేశీయుల పాలనలో ఉన్నా కూడా, ఇన్వేజన్స్ అవన్నీ తీసుకుంటే, ఇస్లామిక్ ఇన్వేజన్స్, దాని తర్వాత 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన తీసుకున్నా కూడా స్టిల్ హిందూయిజం ఈజ్ ఇంటాక్ట్ అండ్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎలా జరిగింది అది ఏంటి అని అంటే దాని మూలాలు ఆ విధంగా ఉన్నాయి.
సో ఈ విమర్శలన్నీ కూడా తప్పు అనేది మనకు తెలుస్తుంది. మీరు నాగరికత అనేది అనాగరికులు అని అంటాడు. అనాగరికలని ఎట్లా అంటాడు? మన సాంప్రదాయం ఇప్పుడంతా కూడా ఈ ఎన్ఈపి 2020 తీసుకుంటే ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ను తప్పకుండా చెప్పాలని చెప్తున్నాం మనం. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మనం చెప్పాలన్నప్పుడు న్యాచురల్గా మనం ఆ టైంలో ఉండేటి మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేదా ఆస్ట్రానమీ కానివ్వండి, తర్వాత ఫిలాసఫీ కానివ్వండి, లింగ్విస్టిక్స్, గ్రామర్ కానివ్వండి. సో దే ఆర్ సో మెనీ మెటలాజీ, సో మెనీ ఆస్పెక్ట్స్ which have great value in those days when many people, including Britain, they were living a uncivilized life. At that time itself, civilization was so great in India. So if that is not the subject, we will not go into that, but just for your idea, I am mentioning these few names I have just mentioned. And presently, if you see the mathematics, the numerals, decimal system, 0, without that, there is no quantum computing you cannot do. Present modern mathematics or modern so-called the latest quantum computing you are talking about, all that is based on 0 or 1. Without that, it won't be possible. So even Einstein, so many scientists have agreed. We are able to count because of India, whatever knowledge given by India. So that's the greatness of India. How James Mill has written that it's uncivilized, they don't have any knowledge, no basis, which is totally wrong. Okay, then what? So why should you care for that? What happens? The question is, it has caused very huge damage on India. This book, we cannot brush it aside and say that ఎందుకు దాని గురించి పట్టించుకోవాలి, అది సంబంధమే లేదు కదా, అది కరెక్ట్ కాదు కదా, వదిలేయాలంటే కాదు. అది చాలా డ్యామేజ్ చేసింది. ఎట్లా డ్యామేజ్ చేసింది అని అంటే 1, 2, 3. మొట్టమొదలు ఎవరైతే బ్రిటిష్ సివిల్ సర్వెంట్స్ ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు శిక్షణ ఇచ్చేటప్పుడు వాళ్ళ పాఠ్యాంశంలో ఈ పుస్తకం ఉండేది. అంటే వాడికి ఇక్కడికి రాకముందే వాళ్ళ మైండ్లో ఇండియన్స్ అందరూ దుర్మార్గులు, అనాగరికులు, వీళ్ళకి జ్ఞానం లేదు అని ఇలాంటివన్నీ నేర్పించి పంపించేశారు ఇక్కడికి. అంటే దే కేమ్ హియర్, హూఎవర్ వాజ్ ద ఎంప్లాయీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఆల్సో ద బ్రిటిష్ ఇండియన్ సర్వీస్, they were all biased against India because that's how they were trained. Number 2, many scholars, philosophers got influenced by this. Cambridge University and Oxford University, this book was an important book for the students. So hundreds of students must have studied this and they feel that that is true. Not only this, even in Germany, a great philosopher like Hegel, he was influenced by this book. So a great narrative was built up. Forget about others. Our own historians, the great popular Marxist historians and some other historians, they were also influenced by this book. They also followed the same. And to the extent of glimpses of the world history, even that also, you have some certain aspects of this book you find in that also. So it has got profound impact on India, and from there it started in the school curriculum, in the syllabus, in all that certain aspects of this book were included. So our minds are conditioned, including my mind, it is all conditioned because we are trained in that. We are all trained in that system. So that's a damage. That's why the present call is, it should be a battle cry. That is, you have to decolonize the minds of all the people. And the Indic mind has to develop. The Bharatiya Samskruti, Bharatiya way of life, Bharatiya way of thinking, the thought process must begin. That original thinking has to come connected to our own roots. Because we are disconnected. It has to come. Unfortunately, still, though the British flag has gone, the colonization in an invisible way, it is going on and on and on, and it is on the rise.
So unless people work very hard, like knowledgeable people like you and all of us, with a purpose, with a plan, with an agenda, with a clear strategy, it is very difficult to disconnect our people from this kind of a colonized way of thinking or colonized mindset. It's very, very difficult to disconnect them. One example I will tell you, విద్యాపీఠం టు విచ్ ఐఎమ్ కనెక్టెడ్, కొంచెం నాకు బాధ్యత ఉంది దాంట్లో, శ్రీ సరస్వతి విద్యాపీఠం. శ్రీ సరస్వతి విద్యాపీఠం మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఉండాలా, ఇంగ్లీష్లో ఉండకూడదు అనేది మొదటి నుంచి ఆ సిద్ధాంతం. చాలా వరకు మదర్ టంగ్లోనే ఎడ్యుకేషన్ ఉండింది. అవి బాగా పాపులర్ అయినాయి ఆ పాఠశాలలు. అడ్మిషన్ దొరికేదే కష్టమయ్యేది కొన్ని పాఠశాలల్లో, ఆ స్థాయికి వచ్చింది. కానీ మెల్లమెల్లగా ఏమైందంటే ఈ ఇంగ్లీష్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇంగ్లీష్ క్రేజ్ పెరిగే వరకు ఈ పాఠశాలకు వచ్చే పిల్లల సంఖ్య బాగా పడిపోతూ వచ్చింది, డ్రాస్టిక్గా పడిపోయింది. ఎంత డ్రాస్టిక్గా పడిపోయిందంటే ఇంకా పాఠశాలలు ముయ్యాల్సి వస్తుంది అన్న లెవెల్కి వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మా ఉమామహేశ్వర గారు మా అధ్యక్షులు ఉండేవారు, వారు ఇనిషియేటివ్ తీసుకుని, లేదు ఇలా అయితే కష్టం అవుతుంది, మనం ఇంగ్లీష్ మీడియంకి మార్చి తెలుగు బాగా చెప్పాలా, బట్ ఇంగ్లీష్ మీడియం మారితేనే మనకు పిల్లలు వస్తారని కేంద్రంలో తను ఈ విషయాలు చెప్పి అట్లా మారిన తర్వాత ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. మొన్ననే ఒక స్కూల్కి వెళ్ళాను, 10 ఏళ్ల కింద 100 మంది ఉండే, ఇవి ఇప్పుడు 1500 మంది అయ్యారు. సో ఇంగ్లీష్ చెప్తారు, శ్లోకాలు చెప్తారు, మన భారతీయ సంస్కృతి అంతా చెప్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మెకేలే ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ మీడియం, అది మటుకు చేరింది అన్నట్టు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎంత కష్టం అది డిస్కనెక్ట్ అవ్వడం అంటే. సో ఈ మిల్ పుస్తకం ఏదైతే ఉందో ఇట్ హాజ్ ఇన్ఫ్లుయెన్స్ మెకాలే ఆల్సో, అండ్ దట్స్ హౌ మెకాలే మినిట్స్ వచ్చినాయి. మెకాలే మినిట్స్లో మీకు అందరికి ఐడియా ఉంది కదా, దానికి వాళ్ళ ఏమన్నాడు అతను మీకు తెలుసు కదా, దే షుడ్ బీ ఇన్ కలర్ అండ్ బ్లడ్ దే షుడ్ బి ఇండియన్స్, అండ్ ఇన్ టేస్ట్, ఇన్ ఇన్ ఒపీనియన్, ఇన్ మోరల్స్ దే షుడ్ బి బ్రిటిష్. అంటే పూర్తిగా మార్చేయాలనేది వాళ్ళ సిద్ధాంతం. లేకుంటే మనం కంట్రోల్ చేయలేం వీళ్ళ రూట్స్ నుంచి డిస్కనెక్ట్ చేస్తేనే కంట్రోల్ చేస్తామని ఉద్దేశంతో మెకాలే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా విషయాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. మీకు ఏది రీసెంట్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ జార్జ్ 5 తీసేసి ఆ స్టాచ్యూ పెట్టారు. దాని తర్వాత కర్తవ్య పాఠ్ తీసుకొచ్చారు, ఆ షిప్స్ పైన కూడా మన చిహ్నం పెట్టారు. ఇలా చాలా నడుస్తూ ఉంది, చాలా విషయాల్లో మార్పు వస్తుంది. కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందరం కలిసి చేయాలని, పుస్తకం కూడా అందరూ చదవాలని మళ్ళీ ఒకసారి ఆథర్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్కారం. శ్రీ సారంగపాణి గారు, వారు ఎకనామిక్స్ చదివారు, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. కానీ ఎక్కువ భాగం వారు చరిత్ర మీద పరిశోధన చేసి చరిత్ర పుస్తకాలు రాశారు. వారు రాసిన పుస్తకాలు ఆంగ్లేయుల ఏలుబడి, అంతులేని దోపిడీ. ఇది ఆంగ్లేయుల ఏలుబడిలో జరిగినటువంటి దోపిడీని గురించినటువంటి అనేక వివరాలు ఇచ్చినటువంటి పెద్ద గ్రంథం అది. అలాగే స్నేక్స్ ఇన్ గంగా అని రాజీవ్ మల్హోత్రా గారు వాళ్ళు రాసినటువంటి పుస్తకాన్ని దాన్ని సంక్షిప్తంగా తెలుగీకరించి గంగలో విషనాగులు అనేటువంటి పుస్తకాన్ని వారు రాశారు. అలాగే హిందుత్వ, సావర్కర్ రాసినటువంటి హిందుత్వ పుస్తకాన్ని సరళ తెలుగు భాషలోకి వారు మళ్ళీ మార్చి రాశారు. ఇలాగ అనేక పుస్తకాలు వారు రాసి ఎక్కువ పరిశోధనలు చేసి వారు ఒక పుస్తక రచయితగా పేరు పొందారు. వారికి సన్మానం చేయవలసిందిగా శ్రీ బిఎన్ శర్మ గారిని కోరుతున్నాను. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు రచయితల ద్వారా వారి యొక్క భావాలను మనం తెలుసుకుందాం. ముందర ఈ భావదాస్య మూలాల రచయిత అయినటువంటి డాక్టర్ సారంగపాణి గారిని వారి భావాలని మనకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను.
సభకు నమస్కారం. సభలో పెద్దలు తిరుపతి హనుమాన్ చౌదరి గారు ఉన్నారు. ఆంగ్లేయుల ఏలుబడి అంతులేని దోపిడీ అన్న పుస్తకానికి వారు ముందు మాట రాశారు. వారు రాసిన ముందు మాట చదివి ఆ పుస్తకం చదివిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటీవలే నేను రాసినటువంటి మరొక పుస్తకం బహుశా 10-15 రోజులు అది ఆవిష్కరించబడుతుంది. కాషాయ ఉగ్రవాదం, కాంగ్రెస్ కుట్ర అనే పుస్తకం. దానికి ముందు మాట రాసినటువంటి తిరుపతిరావు గారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఈరోజు భావదాస్య మూలాల గురించి చాలా చక్కటి ప్రసంగం చేశారు పుస్తకాన్ని ఆవిష్కరించి. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ భావదాస్య మూలాల పుస్తకానికి ముందు మాట రాశారు జాగృతి పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు. వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రచురించినటువంటి నవయుగ భారతి సంస్థకు సంపాదకులు శ్రీ మల్లికార్జునరావు గారికి, కార్యదర్శి శ్రీ క్షీరసాగర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పుస్తక ఆవిష్కరణకు అవకాశం ఇచ్చినటువంటి 3 ముఖ్యమైనటువంటి సంస్థలు ప్రజ్ఞాభారతి, సంకలన సమితి, ఇతిహాస సంకలన సుమతి, నవయుగ భారతి, ఆ ప్రతినిధులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పుస్తకం గురించి చాలా విపులంగా తిరుపతిరావు గారు మాట్లాడారు. ఇక్కడ మనం భావదాస్య మూలాలు అన్నప్పుడు కాలనైజేషన్ ఆఫ్ మైండ్ అనే దానికి తెలుగు అనువాదంగా భావదాస్య మూలాలు అనేది తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా అది కాకపోవచ్చు, కాలనైజేషన్ ఆఫ్ మైండ్. సో మనం ఆ కాలనైజేషన్ ఆఫ్ ఇండియా గురించి మనం విన్నాం. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, ఆంగ్లేయులు వెళ్ళిపోయారు, మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. అంటే పొలిటికల్గా ఇండిపెండెంట్ అయినాం, కానీ ఇంటలెక్చువల్గా ఇండిపెండెంట్ అయినామా? వాళ్ళు ఏ ట్రోప్స్ అయితే మనకు పెట్టారో వాటి నుంచి మనం బయటపడ్డామా? చౌదరి గారు ఇప్పుడే క్యాస్ట్ గురించి చెప్పారు, క్యాస్ట్ సెన్సస్ గురించి చెప్పారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ట్రోప్స్ ఉన్నాయి. దీనికి మూలం ఎవరు, ఎవరి ద్వారా ఇవన్నీ ప్రవేశపెట్టబడ్డాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే 1776 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. అమెరికన్ ఇండిపెండెన్స్ వచ్చినటువంటి సంవత్సరం. అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విడిపోయింది. ఆనాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1776 నాటికి, అంటే అంతకు 19 సంవత్సరాల క్రితం ప్లాసీ యుద్ధం జరిగింది. బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో టెరిటోరియల్ రైట్స్ సంపాదించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. దానితో పాటుగా దక్షిణాదిలో ఒక బలమైనటువంటి సైనిక శక్తిగా అది ఎదిగింది. కానీ అమెరికాలాగా భారతదేశం ఎంటీ దేశం కాదు. ఆనాటికి మన జనాభా 20 కోట్ల మంది. 20 కోట్ల మంది తిరుగుబాటు చేసినట్లయితే ఆంగ్లేయులు ఇక్కడ 2 రోజులు కూడా ఉండలేరు. 20 మందిని కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి సైనిక బలం కానీ, సంఖ్యా బలం కానీ ఆంగ్లేయులకు లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే భారతీయుల్ని వివిధ సమూహాలుగా విడదీయాలి. విడదీసి ఒక సమూహానికి వ్యతిరేకంగా మరొక సమూహాన్ని నిలబెట్టాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే వాళ్ళ పాలన కొనసాగుతుంది, వాళ్ళ ఆర్థిక దోపిడీ కొనసాగుతుంది. వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు, అదృష్టం కలిసి వచ్చి వాళ్ళకి రాజ్యాధికారం కూడా వచ్చింది. ఈ రాజ్యాధికారం వచ్చిన తర్వాత వాళ్ళు బాగా అమెరికా మీద డిపెండ్ అవుదాం అనుకున్నారు. కానీ అమెరికా విడిపోయింది, ఇంకా పెద్ద ఖండం వాళ్ళకి మిగిలింది భారతదేశం మాత్రమే. కాబట్టి భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వదులుకోదలుచుకోలేదు.
అందుకని మిగిలినటువంటి దేశాల్లో, మిగిలినటువంటి ఖండాల్లో, మిగిలినటువంటి వలస రాజ్యాల్లో వాళ్ళు అనుసరించినటువంటి విభిన్నమైనటువంటి పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. అది వర్గీకరించటం, జనసమూహాలని వర్గీకరించటం, వివిధ సమూహాలుగా విభజించటం, ఒక సమూహానికి వ్యతిరేకంగా మరొక సమూహాన్ని నిలబెట్టడం. ఇందుకు కొద్దిమంది మేధావులు వాళ్ళకి సహాయం చేశారు. 19వ శతాబ్దంలో ఆంగ్ల మేధావుల్లో అగ్రగణ్యుడు జేమ్స్ మిల్. ఆయన సాదాసీదా మేధావి కాదు, చాలా బాగా చదువుకున్నవాడు. ఆయన డివినిటీ స్టడీస్లో, క్రైస్తవ మత బోధనకు సంబంధించినటువంటి అధ్యయనంలో మాస్టర్స్ సంపాదించాడు. ఆయన ఒక ప్యారిష్లో ప్రీచర్గా ఉందామని అనుకున్నాడు. కానీ ఆనాడు ఆయనకి అవకాశం ఇవ్వాల. అవకాశం ఇచ్చుంటే బాగుండేది, మనకి దురదృష్టం పట్టి ఉండేది కాదు. అప్పుడు ఆయన ఐర్లాండ్ వాసి, ఇంగ్లాండ్ వాడు కాదు. ఇంగ్లాండ్ వచ్చాడు. ఇంగ్లాండ్లో జర్నలిస్ట్గా తన కెరీర్ బిగిన్ చేశాడు. క్రమక్రమంగా ఇండియా డెస్క్, ఒక మేజర్ పత్రికకి ఇండియా డెస్క్కి ఇన్ఛార్జ్ అయ్యాడు. ఇండియా గురించి అప్పటి వరకు సానుకూలంగా వస్తున్నటువంటి వార్తలు, భారతీయ సంస్కృతి గురించి వస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఆయనలో ఉన్నటువంటి జాత్యహంకారికి నచ్చలేదు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేయాలి, ఏదైనా రాయాలి ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పమే ది హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనేటువంటి 6 భాగాల పుస్తకం. అందులో ప్రిఫేస్లోనే ఆయన రాశాడు, భారతదేశానికి వెళ్ళి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేటువంటి ఆంగ్ల ఉద్యోగులకు ఒక ట్రైనింగ్ మాన్యువల్గా ఈ పుస్తకం ఉపయోగపడాలి. ఆ సంకల్పంతో రాశాడు. అంటే చరిత్రని చరిత్రలాగా రాయలేదు, దానికి ఆల్రెడీ ఒక పొలిటికల్ ఎజెండా ఆయన దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఆ తర్వాత క్రమంగా ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాడు. 1823 దశకానికి వచ్చేసరికి ఆయన దానికి CEO స్థాయికి వెళ్ళాడు. అంటే తన పుస్తకంలో ఏ అభూత కల్పనలు అయితే ఆయన సృష్టించాడో ఆ అభూత కల్పనలను విధానాల ద్వారా కానీ, జనాభా లెక్కల ద్వారా కానీ, కరికులంలో ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా కానీ వాటి అన్నిటినీ కూడా వాస్తవ రూపం దాల్చేటువంటి ఒకానొక పవర్ఫుల్ పొజిషన్లో జేమ్స్ మిల్ ఉన్నాడు. అది జేమ్స్ మిల్ యొక్క గొప్పతనం. మనందరం కూడా పుస్తకాలు రాస్తాం, నేను కూడా పుస్తకం రాశాను. కానీ ఆ పుస్తకంలో ఏం చెప్పానో దాన్ని జనం మీద రుద్దటానికి కావలసినటువంటి పొలిటికల్ పవర్ నా దగ్గర లేదు. కానీ జేమ్స్ మిల్కి ఆ పొలిటికల్ పవర్ వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీలో CEO అయినాడు. ఆయన పైన ఉన్నది ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాత్రమే. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒక పుస్తకంలో వ్రాసిన అంశాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి, ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే ఆయన ఐడియాస్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగాడు. ఇందాక వారు చెప్పినట్టుగా కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో అవి కరికులంలో భాగమైనవి. ఆ తర్వాత ట్రైనింగ్ మాన్యువల్ అయింది. ఆ తర్వాత మెకాలే ద్వారా మనకు తిరిగి అవి పాఠ్యాంశాలుగా మనకు బోధించబడ్డాయి. ఇందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఈ 6 భాగాల్లో మొదటి భాగంలో హిందూయిజం గురించి మాట్లాడాడు, హిందువుల గురించి మాట్లాడాడు, హిందూ సంఘం గురించి మాట్లాడాడు. దానికి ఒక టెంప్లెట్ పెట్టాడు. ఆ టెంప్లెట్ ఏంటంటే హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు అప్రెషన్. ఇదే ఫస్ట్ హిందూ ఫోబియాని సృష్టించినటువంటి వాడు జేమ్స్ మిల్. దీన్నే క్రైస్తవ మత ప్రచారకులు తీసుకొని ప్రచారం చేశారు. కార్ల్ మార్క్స్ దీన్ని అబ్జర్వ్ చేశాడు తన దాస్ క్యాపిటల్ పుస్తకంలో. జేమ్స్ మిల్కు కొడుకున్నాడు,
వాడి పేరు జాన్ స్టూవర్ట్ మిల్. అతన్ని లిబరలిజం పితామహుడుగా పిలుస్తారు. ఈ లిబరలిజం పితామహుడైనటువంటి జాన్ స్టూవర్ట్ మిల్ కూడా తండ్రి యొక్క హిందూ ఫోబియాని అబ్జర్వ్ చేశాడు. ఈరోజు కూడా మనం అనేక మంది మాట్లాడుతున్నటువంటి విషయాల్లో, ముఖ్యంగా అంబేద్కరిస్టులు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఈ ట్రోప్ కనపడుతుంది. హిందూయిజం ఈక్వల్స్ టు క్యాస్ట్, ఈక్వల్స్ టు హైరార్కీ, ఈక్వల్స్ టు ఆప్రెషన్. ఇది మనకు ఎక్కడికి పోయినా హిందూయిజం గురించి వచ్చినప్పుడు మనకు గుర్తుంటుంది. డిస్మాంటల్ హిందూయిజం అనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ వెస్ట్లో జరిగింది అమెరికాలో. దానికి కూడా మూలం ఈ ఇంపార్టెంట్ డిక్టమ్. అందుకని ఎందుకు జేమ్స్ మిల్ పుస్తకం గురించి ఆలోచించాల్సి వచ్చింది, ఎందుకు దాని గురించి చదవాల్సి వచ్చింది అన్నప్పుడు హిందూయిజం గురించినటువంటి వ్యతిరేకత ఎక్కడ మొదలైంది అనేది మనం చూసినప్పుడు జేమ్స్ మిల్కు ముందు హిందూయిజం పట్ల వ్యతిరేకత లేదు. విలియం జోన్స్ కూడా ఆంగ్ల మేధావుల్లో ఒకడు, ఆయన కాంటెంపరీ. విలియం జోన్స్ కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ అనే దాన్ని స్థాపించాడు. ఆయన కూడా సంస్కృత పండితుడు. వాస్తవానికి మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వాడు కూడా విలియం జోన్సే. అది మళ్ళీ వేరే విషయం. కానీ సంస్కృతం యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో విలియం జోన్స్ ఒకడు. కానీ విలియం జోన్స్ రచనలు జేమ్స్ మిల్కు రచన లేదు, నచ్చలేదు. విలియం జోన్స్ భారతదేశాన్ని, భారతదేశపు సంస్కృతిని ఎగ్జాల్ట్ చేస్తే జేమ్స్ మిల్ డెమనైజ్ చేశాడు మన దేశపు సంస్కృతిని, మన దేశపు సభ్యతా సంస్కారాలని, పద్ధతులను. కాబట్టి హిందువులు పిరికివాళ్ళు, ఆడంగల వాళ్ళు, బద్ధకస్తులు, ఏ రకమైనటువంటి ఇన్నోవేటివ్ తెలివితేటలు లేని వాళ్ళు, ఎందుకు కొరగాని వాళ్ళు, ఇక్కడ రాజులు కానీ ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ కానీ ఎందుకు పనికిరాదు, ఈ రకమైన అనేక రకమైనటువంటి విషయాలు ఆయన చెప్పారు. ఈ మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు బెంథామ్. ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి జనరల్గా తెలుస్తుంది బెంథామ్ అనే పేరు. యుటిలిటేరియనిజం అనేటువంటి ఒక పెద్ద ఉద్యమానికి ఆయన మొదటివాడు, ఆయనే పితామహుడు. యుటిలిటేరియనిజం అక్కడ ఆనాడున్నటువంటి ఇంగ్లాండ్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. అధికారం అరిస్టోక్రసీ చేతుల్లోకి వెళ్ళింది. అరిస్టోక్రసీకి మద్దతుగా క్రైస్తవ చర్చి ఉన్నది. దేశంలో విపరీతమైనటువంటి పేదరికం ఉంది. ఎవరికి కూడా ఓటింగ్ హక్కు లేదు. స్త్రీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎటు చూసినా అవినీతి. లండన్ పెద్ద మురికి ఊపంలాగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో బెంథామ్ ఏం చేశాడంటే, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ అనేటువంటి డిక్టమ్ను తీసుకున్నాడు. దీన్ని ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి కరపత్రం నుంచి తీసుకున్నాడు. అది విలియం జోన్స్ రాసినటువంటి కరపత్రం. ఆ కరపత్రం నుండి ఇన్స్పైర్ అయి ఆయన బెంథామ్ యుటిలిటేరియనిజాన్ని తీసుకెళ్ళాడు. కానీ బెంథామ్ భాష చాలా కఠినంగా ఉండేది. ఆయన భావాలు సామాన్యులకు అర్థమయ్యేవి కాదు. సో తను రాస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది అనుకున్నాడు ఆయన. కానీ అవేవీ జరగలేదు. జేమ్స్ మిల్ ఏం చేశాడంటే బెంథామ్ శిష్యుడయ్యాడు, అనుచరుడయ్యాడు. ఈ బెంథామ్ ఆలోచనల్ని, భావనలను ఇంగ్లాండ్లో చాలా విస్తృతంగా ప్రచారం చేయగలిగాడు. ఇంగ్లాండ్లో పార్లమెంటరీ సంస్కరణలు తీసుకురావడానికి మూలం బెంథామ్, ఆ తర్వాత జేమ్స్ మిల్, ఆ తర్వాత జేమ్స్ మిల్ కొడుకైనటువంటి జాన్ స్టూవర్ట్ మిల్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ అట్లా ఇంగ్లాండ్లో ఉన్న పరిస్థితుల్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఆయన ఏవైతే రాశాడో, ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు, అక్కడ అరిస్టోక్రసీ గురించి ఏం రాశాడో, క్లర్జీ గురించి ఏం రాశాడో, వాటన్నిటినీ భారతదేశానికి ఆపాదించాడు. అంటే ఇంగ్లీష్ క్లర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ బ్రాహ్మిన్స్, ఇండియన్ అక్కడ ఉన్నటువంటి అరిస్టోక్రసీ ఈక్వల్స్
క్షత్రియాస్ ఆఫ్ హిందూస్. బ్రిటిష్ మర్చెంట్స్ అగైన్ ఈక్వల్ టు మన యొక్క వైశ్య కమ్యూనిటీ. అక్కడ ఉన్నటువంటి శ్రామిక వర్గం ఈక్వల్ టు శూద్ర వర్గం. ఇట్లా ఆయన ఏం చేశారంటే వాళ్ళ గురించి ఏం చెప్పి 2 sets ఆఫ్ రైటింగ్ ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి ఇంగ్లాండ్ గురించి రాసినవి, 2 ఇండియా గురించి రాసినవి. డైరెక్ట్ కరస్పాండెన్స్ ఈ రెండింటి మధ్య ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఆయన భారతదేశానికి గురించి రాసినవి కేవలం అభూత కల్పనలే. అవి ఇంగ్లాండ్ సమాజం గురించి తను ఏం చెప్పాడో వాటన్నిటినీ భారతీయ సమాజానికి ఆపాదించాడు అనే విషయాన్ని మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. ఈ కలోనియల్ సఫరింగ్ అండ్ ఇండియన్ అమెరికన్ చిల్డ్రన్ పుస్తకం రాసినటువంటి డాక్టర్ కుందన్ సింగ్ కృష్ణమోహేశ్వరులు మనకు సాధికారికంగా సాక్ష్యాధారాలతో సహా ఈ 2 రకాలైనటువంటి రైటింగ్స్ మధ్య ఉన్నటువంటి ప్యారలల్ చూపిస్తారు. అక్కడ ఈ మాట చెప్పాడు, ఇక్కడ ఈ మాట చెప్పాడు, ఇది చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టలేదు. ఆయనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ మార్క్స్ ముల్లర్ కూడా ఇండియా రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు రాసినటువంటి రాతలు ఇండియా వచ్చి చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చాలు, ఇక్కడ ప్రజలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జేమ్స్ మిల్ తర్వాత ఆ పుస్తకానికి ఎడిటర్గా ఇంకొక ఆయన వచ్చాడు, హెచ్హెచ్ విల్సన్. ఈ హెచ్హెచ్ విల్సన్ అనేవాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బోర్డెన్ చైర్ అని ఒక చైర్ ఉంది, సాంస్క్రిట్ చైర్. దానికి ఫస్ట్ ప్రొఫెసర్. ఆ చైర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇండియాని ఎవాంజలైజ్ చేయడానికి సంస్కృతాన్ని ఎలా వాడాలి, అది దాని పర్పస్. అందుకోసం ఆ చైర్ పెట్టారు. ఆ చైర్కి ఫస్ట్ ప్రొఫెసర్ హెచ్హెచ్ విల్సన్. ఈయన ఎడిటర్గా వచ్చాడు ఈ పుస్తకానికి, మిల్ పుస్తకానికి. మిల్ అభిప్రాయంతో ఏ ఒక్క అభిప్రాయంతో కూడా ఆయన ఏకీపించాల. హిందువుల రాజుల గురించి చెప్పిన విషయం కానీ, బ్రాహ్మణుల గురించి చెప్పింది కానీ, క్షత్రియుల గురించి చెప్పింది కానీ, స్త్రీల గురించి చెప్పింది కానీ, చట్టాల గురించి, న్యాయ సూత్రాల గురించి చెప్పింది కానీ, పన్నుల విధానం గురించి చెప్పింది కానీ, వేటికి కూడా హెచ్హెచ్ విల్సన్ అంగీకరించలేదు, ఆమోదించలేదు. ప్రతిదానికి ఫుట్ నోట్స్ రాశాడు. మిల్ తప్పు రాశాడు, ఇది నిజం కాదు, ఇది వాస్తవం కాదు, ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాడు హెచ్హెచ్ విల్సన్. కానీ హెచ్హెచ్ విల్సన్ యొక్క వాయిస్ అణిచివేయబడ్డది. ఆయన వాయిస్ అణిచివేయబడ్డది. మిల్ యొక్క ప్రతిపాదనలు, మిల్ యొక్క సిద్ధాంతాలు, మిల్ యొక్క ఆలోచనలు మాత్రమే ఫోకస్ చేయబడ్డాయి. జేమ్స్ మిల్కి ఒక కాంటెంపరీ కూడా ఉన్నాడు. ఆయన పేరు అలెగ్జాండర్ వాకర్. ఆయన కూడా సామాన్యుడు కాదు, అలెగ్జాండర్ వాకర్. ఆయనతో పాటే సమానంగా చదువుకున్నవాడు, ఎడిన్బరా విశ్వవిద్యాలయంలో చదివాడు. ఆయన కూడా ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం ఉద్యమం ప్రభావంతో చాలా గొప్పగా రాసినవాడు. భారతదేశంలో చాలా కాలం పనిచేశాడు. భారతదేశంలో పనిచేసిన తర్వాత కూడా ఆయన వేరే వేరే సేవలు అందించాడు బ్రిటిష్ వాళ్ళకి. అతను జేమ్స్ మిల్కి చెప్పాడు, నువ్వు రాస్తున్నవన్నీ చాలా పచ్చి అబద్ధాలు, పచ్చి కల్పనలు. భారతీయులు నువ్వు చెప్పినట్లుగా ఏమాత్రం నైతికత లేని వాళ్ళు కాదు. వాళ్ళ నాగరికత చాలా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడి ఉన్నది. ప్రపంచంలో ఏ సమాజంతో పోల్చి చూసినప్పటికీ కూడా భారతీయులు చాలా అగ్రగామిగా ఉంటారు, చాలా ముందుంటారు. కాబట్టి ఇన్కంపారబుల్ భారతీయులు కానీ, భారతీయుల నాగరికత సంస్కృతి కానీ నువ్వు రాసినవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కరస్పాండెన్స్ ద్వారా ఆయనకు రాశాడు జేమ్స్ మిల్కి. చివరికి జేమ్స్ మిల్ దాన్ని ఒప్పుకున్నాడు. ఇవి ఎక్కడా కూడా మనకు బహిరంగంగా దొరకలేదు. అదృష్టం బాగుండి ధర్మపాల్ గారు ఆయన సేకరించినటువంటి కలోనియల్ పేపర్స్లో ఈ పేపర్స్ మాకు దొరికాయి. కాబట్టి వీటి ఆధారంగా ఈయన యొక్క ఆధిపత్య భావజాల చరిత్రని అలెగ్జాండర్ వాకర్ దాన్ని వ్యతిరేకించాడు, అది తప్పని చెప్పాడు, ఆయన చేత ఒప్పించాడు కూడా. జేమ్స్ మిల్ ఒప్పుకున్నాడు, నేను రాసిన తప్పే, భారతీయుల్ని నేను ఈ రకంగా చిత్రీకరించడం తప్పే అన్న విషయం జేమ్స్ మిల్ ఒప్పుకున్నాడు. అయినా కూడా జేమ్స్ మిల్ ఏ పద్ధతిలో అయితే హిందువుల గురించి మాట్లాడాడో అదే పద్ధతిలో
ఈనాటికి కూడా మన పుస్తకాల్లో ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు ఉండటం, ఏర్పాటు చేయటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆ ట్రోప్స్ ఎక్కడికి పోలేదు, ఆ ట్రోప్స్ అలా కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మనకు మొన్నటి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్యాటర్న్ మనకు కనపడుతుంది. ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు, ఆర్యులు బయట నుంచి వచ్చారు, సంస్కృతం భారతదేశంది కాదు, అది మధ్య ఆసియా నుంచి వచ్చింది, ఇక్కడ 2 జాతులు ఉన్నాయి, ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు, వీరందరూ వేరు వేరు తెగలకు చెందిన వాళ్ళు, ఈ మొదలైనటువంటి అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో అవి మొన్నటి వరకు ఉన్నాయి. ఈ ద్రావిడ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మినటువంటి, ప్రతిపాదించినటువంటి పెరియార్ భావనలు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లోకి చోటిచ్చారు. అంటే మనం ఆలోచన చూసినప్పుడు మన పుస్తకాలు దేనికి దోహదపడుతున్నాయంటే అస్తిత్వ రాజకీయాలు చేయడానికి దోహదపడుతుంది. మన చరిత్ర పుస్తకాలు అస్తిత్వ రాజకీయాలకి, కుల రాజకీయాలకు దోహదపడుతున్నాయి తప్ప భారతదేశపు వాస్తవిక చరిత్ర మన ముందు ఉంచటం లేదు. కాబట్టి దీన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం చాలా ఉంది. మనం పోస్ట్ కలోనియల్ వరల్డ్లో చాలా వెనుకబడి ఉన్నాం. ఉదాహరణకు ఫ్రెంచ్ అధీనంలో ఉన్నటువంటి, ఫ్రెంచ్ పాలనలో మగినటువంటి అనేక దేశాలకు చెందినటువంటి మేధావులు వీటన్నిటిని ప్రశ్నించారు. నేను ముగ్గురు పేర్లు చెప్తాను. ఒకరు సిజైరు, ఫానను, మెమ్మీ అనేవాళ్ళు ముగ్గురు. సిజైర్ రాసినటువంటి డిస్కోర్స్ ఆన్ కలోనియలిజం చాలా వండర్ఫుల్ బుక్. డిస్కోర్స్ ఆన్ కలోనియలిజం అంటే వలసవాదం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, మనకు తెలియకుండా మన మీద ఎంత ఉంటుంది. మనం ఎకనామిక్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, సోషలాజికల్ ఇంపాక్ట్ గురించి ఆలోచిస్తున్నాం, సైకలాజికల్ ఇంపాక్ట్ గురించి మనం ఆలోచించట్లేదు. తిరుమలరావు గారు చెప్పారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టకపోతే శిశు విద్యా మందిరంలో చేరడానికి పేరెంట్స్ చేర్పించడానికి ముందుకు రావటం లేదు అని. అంటే మనకు తెలియకుండా భావదాస్యం, అంటే మన భవిష్యత్తు ఆంగ్లంతోనే ముడిపడి ఉంది అన్నటువంటి ఆలోచన ఎంత దూరం వెళ్ళింది, ఎంత లోతుగా వెళ్ళింది, ఎన్ని కుగ్రామాలకు ఆ భావన చేరింది అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. కానీ ఈ విషయాల్ని ఆ ఫ్రెంచ్ థింకర్స్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అట్లాగే బ్లాక్ స్కిన్ వైట్ మాస్క్స్ అనే పుస్తకం ఫానన్ రాశాడు. బ్లాక్ స్కిన్ వైట్ మాస్క్స్, చర్మమేమో నలుపు, కానీ ఈ నలుపు చర్మం కనపడకూడదని మనం ఏం చేస్తున్నాం, తెల్ల మాస్క్ పెట్టుకున్నాం. సో దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏ రకంగా మనం ప్రవర్తిస్తాము అనే విషయాన్ని గురించి. అట్లాగే ది కాలనైజర్ అండ్ ది కాలనైజ్డ్ అనే పుస్తకం మెంబీ రాశాడు. అంటే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక కొత్త ఎపిస్టమాలజీ సృష్టిస్తున్నారు, కొత్త జ్ఞాన మీమాంస శాస్త్రాన్ని సృష్టించడానికి ఆయా దేశాలు చాలా గట్టిగా కృషి చేస్తున్నాయి. కానీ మనం కానీ, మన మేధావులు కానీ, ఆలోచనాపరులు కానీ ఇంకా ఆ దిశగా ఆలోచించడం లేదు. కాబట్టి ఈ భావదాస్యం నుండి మనం విముక్తి అవ్వటానికి మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ముందు మనం ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నాము అంటే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మనం గుడ్డిగా నమ్మటం, వాటిని వెరిఫై చేసుకోకుండా కూడా నమ్మటం. ఉదాహరణకు వాళ్ళు చాలా కేటగిరీస్ సృష్టించారు. వాళ్ళు సృష్టించినటువంటి కేటగిరీస్ మనకు తెలుసు. హిందూయిజం అనే పదం సృష్టించింది బ్రిటిష్ వాడు, సిక్కిజం అనే పదం సృష్టించింది బ్రిటిష్ వాడు, ఆర్య ద్రావిడ పదాలు సృష్టించింది బ్రిటిష్ వాడు, అన్టచబుల్స్ అన్న పదాన్ని సృష్టించిన వాడు బ్రిటిష్ వాడు, ట్రైబల్స్ అన్న పదాన్ని సృష్టించిన వాడు బ్రిటిష్ వాడు. ఆ పదాలు మనం ఎందుకు మార్చటం లేదు? ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి చారిత్రకంగా కానీ లేక జెనెటికల్గా కానీ ఎలాంటి ఎవిడెన్సు లేదు. అంబేద్కర్ లాంటి వాడు కూడా ఆ విషయాన్ని పరిశోధించి తేల్చి చెప్పాడు. అయినా కూడా మన పుస్తకంలో, మన చరిత్ర పుస్తకాల్లో ఇంకా ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి సముచితమైనటువంటి స్థానమే ఇచ్చాము. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ కాకపోతే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా అదే మాట్లాడుతున్నాం, ఇంకా ఆ విషయాలే మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బిషప్ కాల్డ్వెల్ వచ్చి 1856లో ఈ
దక్షిణాది భాషలకి ఉత్తరాది భాషలకి సంబంధం లేదు. దక్షిణాది భాషలకి సంస్కృతానికి సంబంధం లేదు. క్రైస్తవానికి దగ్గరగా ఏవైతే ఉన్నాయో అదే అసలైనటువంటి తమిళ మతము. తమిళ మతం వేరు, సనాతన ధర్మం వేరు. కాబట్టి సెయింట్ థామస్ అనేవాడు క్రీస్తు శిష్యుడు. అతను భారతదేశానికి ఎప్పుడు రాలేదు, కానీ ఒక కల్పన చేశారు. భారతదేశానికి వచ్చాడు. ఆయన్ని అక్కడ కపాలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆయన చంపేశారు అని సెయింట్ థామస్ మౌంట్ పెట్టారు మెడ్రాసులో. కొత్తగా మనకు ఈ రకమైనటువంటి ధోరణిలో ఆలోచనలు పెట్టినా కూడా మనం వాటిని అంగీకరిస్తున్నాము, వాటిని ప్రశ్నించడం మానేశాము. కాబట్టి వాళ్ళు ట్రోప్స్ చాలా ఉన్నాయి. ఆ ట్రోప్స్ని మనం ప్రశ్నించటం లేదు, అడగటం లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రశ్నించాలి. మన మేధావులు ఎందుకు ఇంకా జేమ్స్ మిల్ చూపించిన బాటలోనే నడుస్తూ, అంటే పొలిటికల్లీ కరెక్ట్ భాష వాడుతున్నారు. వాడు కలోనియల్ మాస్టర్ కాబట్టి వాడు మనల్ని తిట్టేశాడు డైరెక్ట్గా, బార్బారిక్ అన్నాడు. ఇప్పుడు మనం ఆ రకమైనటువంటి భాష ఇప్పుడు వాడితే కొడతారు. కాబట్టి అది మానేసి పొలిటికల్లీ కరెక్ట్ శానిటైజ్డ్ భాష ఉపయోగించి, మృదువైనటువంటి భాష ఉపయోగించి అవే భావాలని ఇంకా మన పిల్లలకు బోధిస్తున్నాము. కాబట్టి వీటన్నిటిని గురించి చర్చించడం కోసం, ఒక ఆలోచన రేకెత్తించడం కోసం ఈ భావదాస్య మూలాలు అనేటువంటి పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. దీని సహృదయతో నవయుగ భారతి వాళ్ళు ప్రచురించారు. వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని అందరూ చదివి దీని మీద విస్తృతమైన చర్చ జరపాలనేటువంటి నా కోరిక. నాకు ఈ పుస్తక రచనలో మైలవరపు సుధామోహన్ గారు అనే రచయిత నాకు సహకరించారు. వారు కెనడాలో ఉంటారు. వారు అంతకుముందు ఈ స్నేక్స్ ఇన్ ది గంగా పుస్తకాన్ని తెలుగులోకి సంక్షిప్తంలో తీసుకురావడం నాకు సహకరించారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాన్ని మీరు అందరూ ఆదరిస్తారని, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి తిరుపతిరావు గారికి, ముందు మాట రాసినటువంటి విజయసారథి గారికి, ప్రచురించిన నవయుగ భారత సంస్థకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్తే.